హాయ్ ఫౌండర్స్, మనం ఎప్పట్లాగే ఎదురు చూస్తున్నటువంటి మూడు అంశాలు మనం ఇదివరకే ఒక వీడియో కంటెంట్స్ కూడా మనం చేసుకున్నాం. అంటే ప్రతి ఒక్క విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్ యొక్క టాస్క్ ఏంటంటే 3 అంశాలు మన ముందున్నాయని మనం మాట్లాడుకున్నాం. ఒకటి, కొత్త పాపప్స్ మనకు రావాల్సి ఉంటుంది. ఆ పాపప్ ద్వారా వచ్చే విషయాలు అంశాలు బట్టి మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. తదుపరి యాష్ గారి లైవ్ మీటింగ్, ఆ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాలు కూడా మనకి పాపప్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తాయి. అదొకటి. దాని తర్వాత లర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ 3 అంశాలు, ఈ 3 టాస్క్ అనేది మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాతే మిగతావి ఏమన్నా మనం ఆలోచన చేయాల్సి వస్తే, కాబట్టి మనకి వాటిల్లో న్యూ పాపప్ అనేది మనం OES లో కూడా చూసాం. ఓ న్యూస్ 21 సారాంశాన్ని చూసాం. అలాగే ఈరోజు జూన్ 10th, జూన్ 11th విక్టరీ విత్ యాష్ లో కూడా మనం అద్భుతమైనటువంటి సారాంశాన్ని తెలుసుకోబోతున్నాం. OES లో పెట్టడానికి ఇక్కడ పెట్టడానికి డిఫరెన్స్ ఏంటంటే, OES అనే దాన్ని దాదాపుగా 45 lakhs మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. 45 లక్షల మంది ఫౌండర్లతో కలిపి, 14 లక్షల మంది ఫౌండర్లతో కలిపి, మిగతా ఒక 35 లక్షల మంది 35 లక్షల మంది వరకు అఫిలియేట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందరూ కూడా బ్యాక్ ఆఫీస్ ఈకోసిస్టమ్ ని ఓపెన్ చేసి చూసుకునే సౌకర్యం ఉంది. కాబట్టి ఓ న్యూస్ 21 అనేది అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అది ఈక్వల్ టు ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ లాగా. కాబట్టి దాన్ని చాలా మందికి విస్తీర్ణత ఉంది కాబట్టి, చాలా మంది చూసే అవకాశం ఉంది కాబట్టి, చాలా మంది చూడాలని ఒక అవకాశం కల్పించారు మనకి యాష్ గారు. కాబట్టి అక్కడ ఇచ్చారు. విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్ మాత్రమే, కేవలం ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఒక 60 ఉంటాయి, 100 ఉంటాయి, 300 ఉంటాయి, 20 ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ అకౌంట్స్ మనకి ఎన్నైనా ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో మాత్రం కేవలం మన పేరు మీదుగా, ఒక ఈమెయిల్ అడ్రస్ మీదుగా, ఒక ఫోన్ నంబర్ మీదుగా, కేవలం ఒకే ఒక అకౌంట్ ఐడికి మాత్రమే మన ఐడెంటిటీ ప్రూఫ్ ని సబ్మిట్ చేసి, మన ఫేషియల్ రికగ్నిషన్ సబ్మిట్ చేసి, KYC కంప్లీట్ చేసుకుని ఇక్కడ అధికారికంగా ఒకే ఒక అకౌంట్ ఐడిని మనం వాడుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఐడిలో మాత్రమే మనకి ఇక్కడ జూన్ 11th, 2026 అనేది మనకు ఒక గొప్ప యాష్ ముఫరా గారి నుంచి ఒక గొప్ప సందేశం, సారాంశం అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. చాలా పవర్ఫుల్ అప్డేట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్స్ కి మాత్రమే అని గర్వంగా చెప్పగలం. ఎవరైతే అర్హత పొంది ఉన్నారో విక్టరీ విత్ యాష్ లోకి, వాళ్లకు మాత్రమే ఈ యొక్క సౌకర్యం, ఈ యొక్క అప్డేట్స్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న విషయాల్ని బయట మనం పంచుకోవడానికి వీల్లేదు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం. కానీ ఇప్పుడు నేను ఈ యొక్క సారాంశాన్ని కేవలం తెలుగు అర్థమయ్యే వాళ్ళకి, తెలుగు మాట్లాడగలిగే వాళ్ళకి మాత్రమే, అట్లాంటి వాడి కోసం మాత్రమే ఈ యొక్క ఆడియో చేయగలుగుతున్నాను. ఎందుకంటే మన వెబ్సైట్లో, విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో తెలుగు లేదు, ఓన్లీ హిందీ మాత్రమే ఉంది. మన రాష్ట్ర భాష అంటే మన దేశానికి సంబంధించిన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాష ఏంటంటే హిందీ. మొదటి ప్రాధాన్యత హిందీ. కాబట్టి హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే యాష్ ముఫరా గారు ఇవ్వడం జరిగింది. అదే ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ లో అయి ఉంటే అక్కడ దాదాపుగా 133 భాషలు ఉన్నాయి, 133 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అక్కడ ఎవరు కూడా మాలాంటి వాళ్ళు ఆడియోలు చేయకపోయినా కూడా ఎవరికి నచ్చినటువంటి భాష వాళ్ళు, ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళు చూసుకునే సౌకర్యం ఉంది. కనీసం ఇంట్లో పిల్లలకి ఇస్తే పిల్లలు చదివి చెప్తారు. ఇక్కడ ఛాన్స్ లేదండి. ఇక్కడ ఓన్లీ హిందీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మన తెలుగుళ్ళకి ఎక్కడన్నా ఉన్నాయండి. ఈ మధ్య సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా కాకుండా, సౌత్ ఇండియానే కాకుండా నార్త్ ఇండియన్స్ కి కూడా తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి తెలుగు అర్థమయ్యే ప్రజల కోసం మాత్రమే ఈ యొక్క ఆడియోని చేయడం జరుగుతుంది. ఈ యొక్క మంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. కేవలం అలాంటి వారి కోసమే. ఎవరైతే యాష్ ముఫరా గారు ఇచ్చినటువంటి జూన్ 11, 2026 న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్, విక్టరీ విత్ యాష్ లోని న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ అనే ఒక ప్యానెల్లో మనకి కొత్త అప్డేట్, కొత్త పాపప్ ఇవ్వడం జరిగిందో, ఈ యొక్క పాపప్ ని తెలుగు అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని నేను ఆడియో రూపంలో చేసి ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ సౌకర్యం లేదు కాబట్టి. ఇది విషయం. విక్టరీ విత్ యాష్ నుంచి జూన్ 11, 2026 మనకి ఒక ఉత్తేజకరమైనటువంటి అప్డేట్స్, ముఖ్యమైన అప్డేట్. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ యొక్క
ప్రియమైన విశ్వసనీయ సభ్యులారా, ఈరోజు మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. అన్నిటికంటే ముందుగా ధన్యవాదాలు. మీ సహనానికి ధన్యవాదాలు. మీ నమ్మకానికి ధన్యవాదాలు. ముందున్న మార్గం ఎల్లప్పుడూ స్పష్టంగా లేని సమయాల్లో కూడా మన ఉమ్మడి దార్శనికతను విశ్వసించడం కొనసాగించినందుకు మీకు ధన్యవాదాలు. మీలో చాలా మందికి తెలిసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో భాగం కావాలని ఎంచుకున్నారు. స్పందన అసాధారణంగా ఉంది మరియు మా అత్యంత ఆశావాద అంచనాలను సైతం వదులుకున్నాము. ఆ స్థాయి మద్దతుతో పాటు అవకాశం, బాధ్యత కూడా వస్తాయి. మొట్టమొదటి నుండి కేవలం సమాచారం అందించడమే మా లక్ష్యం కాదు. తర్వాత రాబోయే వాటికి ప్రజలను సిద్ధం చేయడమే మా లక్ష్యం. అందుకే మేము గత కొన్ని నెలలుగా తెర వెనుక శ్రద్ధగా పనిచేస్తూ మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. మా నిబద్ధత ఎల్లప్పుడూ సరళమైనది. ప్రజలు తమలో తాము మెరుగైన సంస్కరణలుగా మారడానికి సహాయపడే ఆచరణాత్మక, అర్థవంతమైన శిక్షణను అందించడం, అదే సమయంలో రాబోయే అవకాశాల కోసం సిద్ధం కావడం. ఈ ప్రక్రియలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. దృష్టి అభివృద్ధి చెందుతూనే ఉంది. వ్యాపార అవకాశం పెరుగుతూనే ఉంది. సాధనాలు మరింత శక్తివంతమయ్యాయి. అవకాశాలు గొప్పవిగా మారాయి. మరియు సహజ ఫలితంగా శిక్షణ కూడా అభివృద్ధి చెందాల్సి వచ్చింది. మేము మొదట ఊహించిన దానికంటే ఉద్భవించేది చాలా పెద్దదని మేము త్వరగా గ్రహించాము. నిన్నటి ఆలోచనలను బోధించడం కంటే మేము ప్లాట్ఫారం, పాఠ్య ప్రణాళికను మెరుగుపరచడం కొనసాగించాలని ఎంచుకున్నాము. మరియు మొత్తం అనుభవం, తద్వారా శిక్షణ రేపటి అవకాశాలకు అనుగుణంగా ఉంటుంది. మా శిక్షణ కార్యక్రమాల ప్రారంభం మరియు మా పరిచయం మధ్య సమయ అంతరాన్ని తగ్గించడం మా లక్ష్యం. బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ వ్యాపారం శిక్షణ సంబంధితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది సకాలంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా నిజంగా రాబోయేదానికి ఇది మిమ్మల్ని సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాము. కొన్ని నెలల క్రితం మేము ఊహించినదే జరగలేదు. సమాచార మార్పిడి పరిమితంగా ఉండి పురోగతి బయటికి కనిపించని కాలాలు ఉన్నప్పటికీ దయచేసి ఈ విషయం తెలుసుకోండి. మేము నిశ్చలంగా లేము. తెర వెనుక ఈ ప్లాట్ఫారం అభివృద్ధి చెందింది. దృష్టి విస్తరించింది. శిక్షణను మరింత పటిష్టం చేశారు. సంఘం పెరిగింది. మరియు ఈ వ్యాపార అవకాశం మనం మొదట్లో ఊహించిన దానికంటే చాలా పటిష్టమైనదిగా పరిణతి చెందింది. మమ్మల్ని ఎక్కువగా ఉత్తేజపరిచేది కేవలం శిక్షణ మాత్రమే కాదు. శిక్షణ సూచించేది ఇదే. మొట్టమొదటిసారిగా వివిధ భాగాలు ఒక క్రమ పద్ధతిలో అమరణం మనం చూడగలుగుతున్నాం. సంఘం పెరుగుతోంది. వేదిక ఏర్పాటు చేయబడింది. శిక్షణను ఖరారు చేస్తున్నారు. వ్యాపారం రియాలిటీగా మారుతోంది. విడివిడిగా చూస్తే ఈ మైలురాళ్లలో ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే. కలిసి అవి మరింత ముఖ్యమైన దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఊపు వస్తోంది. సంవత్సరాల తరబడి సవాళ్లు, అడ్డంకులు, పాఠాలు మరియు కష్టపడి సంపాదించిన అనుభవం తర్వాత మనం గతాన్ని పునర్నిర్మించడంపై కాకుండా ఒక కొత్త కాలంలోకి అడుగు పెడుతున్నాం. అందుకే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. జరిగిన దాని వల్ల కాదు, కానీ జరగబోయేదాని కారణంగా. ఈ రోజు మీ నిరీక్షణ దాదాపుగా ముగిసిందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. పునాది వేయబడింది. ముక్కలు కలిసి వస్తున్నాయి. దృష్టి మరింత స్పష్టమవుతోంది. మరియు చాలా కాలం తర్వాత మొదటిసారిగా మన సమాజం మనం ఎక్కడికి వెళ్తున్నామో మాత్రమే కాకుండా అక్కడికి ఎలా చేరుకోబోతున్నామో కూడా చూడటం ప్రారంభిస్తుందని మేము నమ్ముతున్నాం. మన గొప్ప, సాహసోపేతమైన, అందమైన ఉమ్మడి కళ వైపు తదుపరి అడుగులు వేస్తూ కలిసి నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు విజయం సాధించడానికి మేము ఎదురు చూస్తున్నాము. చూస్తూనే ఉండండి. ఇది గుర్తుండిపోయే సంవత్సరం అవుతుంది. హృదయపూర్వక నమస్కారాలు. మీ యాష్ ముఫరా గారు మనకి ఇచ్చినటువంటి అంశం చాలా చాలా గొప్ప విషయాలని మనకి అందించారు. కాబట్టి ఇక్కడ అన్ని కూడా చాలా అద్భుతంగా మనకి ఇక్కడ సంఘం చాలా ఎక్కువగా పెరుగుతోంది అని, వేదిక ఏర్పాటు కూడా చేయబడిందని, శిక్షణను ఖరారు చేస్తున్నారని, వ్యాపారం రియాలిటీగా మారుతోందని, విడివిడిగా చూస్తే ఈ మైలురాళ్లు ప్రతి ఒక్క ముఖ్యమైనదేనని, కలిసి అవి మరింత ముఖ్యమైన దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అని అన్నారు. ఇక్కడ ఊపు వస్తోంది. సంవత్సరాల తరబడి సవాళ్లు, అడ్డంకులు, పాఠాలు మరియు కష్టపడి సంపాదించిన అనుభవం తర్వాత మనం గతాన్ని పునర్నిర్మించడంపై కాకుండా ఒక కొత్త కాలంలోకి అడుగు పెడుతున్నామని కూడా ఇక్కడ సగర్వంగా చెప్పడం జరిగింది. అందుకే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. జరిగిన దాని వల్ల కాదు, కానీ జరగబోయే దాని కారణంగా. ఈ రోజు మీ నిరీక్షణ దాదాపుగా ముగిసిందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నామని కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైన వార్త మనకు చెప్పడం జరిగింది.